హాయ్. మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడు పోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే. అంతేలే. ఏంది ఇది? సినిమా యాక్టర్ అయిపోతువే. దొడ్లోకి తొంగు చూసినట్టు, బాత్రూంలో ఎవరో స్నానం చేస్తాంటే తొంగు చూసినట్టు. ఏంది నీ వ్యవహారం? చూస్తారులే నీ సంగతి కూడా, పోలీసులు చూస్తారులే. మేము చూస్తూనే ఉన్నాం నీ కథలన్నీ. దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారని. అవును, ఎవరు దిగజారారో ప్రపంచం మొత్తానికి తెలుస్తా ఉంది. 4 వైపుల నుండి దిగజారండి. మొత్తం బాత్రూమ్ లేకపోయి చుట్టుపక్కల చూడు నువ్వు మతుకు. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారు. ఎవడికన్నా అర్థమవుతుంది ఈ దిగజారుడు భాష. ఎన్ని కథలు చెప్పినా ఊరు చెప్పలా. అలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేదు. ప్రశ్నించే గొంతు. నీ పేరు ప్రకాష్ రాజు కాదు, ప్రకాష్ ఆంటోనీ. దిగజారుతూనే. వెరీ గుడ్. జస్ట్ ఆస్క్ మీ. ఏమండి ఏమన్నాడు? సినిమా యాక్టర్ కదా వీడు. అట్లనా ఏదో తొంగి చూసినట్టు, చెందినట్టు, ఫోన్ కూడా సరిగా పెట్టుకొని సెల్ఫీ తీయలేని ఎదవా. ఎంతండి వీడు వేసిన డ్రామా. జడాశ్రవణ్కి వీడు 10 మాటలు ఫోన్ చేసి ఆ కేసుల్లో తిరిగేటప్పుడు సలహాలు ఇస్తాడు. వీడి సలహాల ప్రకారం మన జడాశ్రవణ్ గారు నడుచుకుంటారు. వీడు క్యాథరిన్ అనే ఆమె, మన రావణు, జోసఫ్, ప్రశ్న అనేవాడు. ఎన్ని కుతంత్రాలండి హిందువుల మీద. అవసరమా వీళ్ళకి అవసరమా? మళ్ళీ వీళ్ళు తిట్టింది కాక రాముల వారిని, కృష్ణుల వారిని, హిందూ దేవతలు తిట్టింది కాక వీడంట తొంగి చూస్తాడంట యూట్యూబ్లోకి. వింటున్నాడంట అందరూ వీళ్ళు తిట్టేది. వీడి మీద కూడా కేసులు వచ్చాయి. వీడు కూడా బొక్కలేకపోతాడు. ఇది పక్కన పెడితే మొన్న అరెస్ట్ అయినటువంటి ప్రశ్న, రావణ్, జోసఫ్ గాడు 3 పేర్లు. మరి అమ్మా నాన్న పెట్టిన పేరు ఏదో మనకు తెలియదు కానీ వాడి ఫోన్లో వీడితో ఉన్నటువంటి లింకులు, వీడికి క్యాథరిన్ మేడంకి ఇంకొక ఆవిడ పేరు ఏదో ఉంది, ఐడియా లేదు సార్ ప్రస్తుతానికే. ఈ జోసఫ్ గాడికి ఉన్నటువంటి లింకులు. వీళ్ళు హిందూ మతం మీద ఎలాంటి కుట్రలు చేయబడాలనే విషయంలో సాక్ష్యాధారాలు దొరికినట్టుగా చెప్తున్నారండి. అయితే ఇంకా దీని విషయంలో అప్డేట్ రావాల్సి ఉంది. ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ఏంది, హిందుత్వం మీద దాడి ఏ స్థాయిలో చేయబోయారు, దానికి ప్రకాష్ రాజు గారు ఎంత డబ్బులు పే చేస్తా ఉన్నాడు, ఎలాగో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ నెలకు 1.5 లక్షలు ఇస్తారని చెప్పేటట్టుగా వాటితో మాట్లాడుకున్నట్టుగా కూడా పబ్లిక్లోకి వచ్చింది. ఈ విషయాలు ముందు అంతా 2-3 రోజుల్లో బయటికి తెలిసే అవకాశం ఉంది. ఆ తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.